నమస్తే అండి, వెల్కమ్ టు 40 ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సింప్లిఫికేషన్స్లో చాలా టాపిక్ చెప్పుకోవడం జరిగింది. బేసిక్గా ఈ మోడల్ కూడా చెప్తే కంప్లీట్ అవుతుందని ఒకే ఒక థాట్తో ఈ మోడల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ ఆ మోడల్ అంటే, సారీ ఇది ఆల్రెడీ నెంబర్ సిస్టంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు, బట్ విడిగా ఉంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. నేను x+1/x = సమ్ p అయినా x² + 1/x² వాల్యూ ఎంత? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలాసార్లు చూసాం. అంటే x+1/x = సమ్ వాల్యూ ఇచ్చేస్తాడు, అయినా x² + 1/x² వాల్యూ ఎంత. అండ్ అదే క్వశ్చన్ x+1/x = p అయినా x³ + 1/x³ ఎంత. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ మనకి కొన్ని ఫార్ములాస్ గుర్తుంటే, కొన్ని ఫార్ములాస్ తెలిస్తే ఆటోమేటిక్గా సమ్స్ అయిపోతాయి. ఏంటంటే x+1/x ఇచ్చి, అంటే ఈ x న్యూమరేటర్లోని అదే x డినామినేటర్లో ఉండి ఆ రెండింటి ప్లస్ సమ్ వాల్యూ ఇచ్చినప్పుడు x² + 1/x² వాల్యూ ఎంత అవుతుంది అంటే p² - 2 అవుతుంది. p² - 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x+1/x = 3 అని ఇచ్చానమ్మా. అయితే నేను x² + 1/x² అడిగాను అనుకోండి, మీరు ఏం చేయాలి? ఈ 3ని స్క్వేర్ చేయాలి. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది నాన్న? 3² - 2 అంటే 9 - 2 = 7. షార్ట్ కట్ అయిపోయింది. నా జనరల్గా అయితే చాలా పెద్ద మెథడ్ చేయాలి. అంటే a+b² అప్లై చేసి అలా అప్లై చేస్తాం. అదే x³ + 1/x³ అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే p³ - 3p. p³ - 3p అంటే దీని ఆన్సర్ ప్రకారం x³ + 1/x³ అంటే ఎంత అవుతుంది నాన్న? p³ అంటే 3³ - 3 × p, 3 × 3 27 - 9 = ఎంత? 18. సో డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తాం. అంటే ఇలా x+1/x = p ఇచ్చి x² + 1/x² అడిగితే p² - 2 అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడో దాన్ని స్క్వేర్ చేసి -2 చేయాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడో అలా కాకుండా, ఒకవేళ ఇలా కాకుండా నిన్ను థర్డ్ వన్ x-1/x ఇచ్చి, x-1/x ఇచ్చి ఎంత? సమ్ p అయినా నేను ఇలా అడిగా x² + 1/x² ఎంత అని. ఇక్కడ ప్లస్ ఇచ్చి అదే అడిగాను, ఇక్కడ మైనస్ ఇచ్చినా అదే అడిగాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నువ్వు p² - ఎంత చేసావు నాన్న? 2p చేసావు కదా. ఇక్కడ నువ్వేం చేయాలంటే p² + 2, p² + 2. అక్కడ మైనస్ చేస్తావు, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ ఇచ్చాడు, ఆపోజిట్ అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x-1/x = సమ్ 2 అన్నాను అనుకోండి, అయినా నేను x² + 1/x² అడిగితే ఏం చేయాలి? ఓకే మైనస్ ఇచ్చాడు కదా, అప్పుడు ఏం చేయాలమ్మా? మనకు చెప్పిన దాని ప్రకారం p² + 2 అన్నారు, అంటే 2² + 2 అంటే 6 ఇలా వేయాలి. అలా కాకుండా అదే x-1/x = p ఇచ్చి, x-1/x = p ఇచ్చి నేను x³ - 1/x³ అడిగాను అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు, ఇక మైనస్ ఇస్తాడు, మైనస్ అడుగుతాం. మైనస్ ఇచ్చినప్పుడు మరి x³ + 1/x³ ఎంత? p³ - 3p నేర్చుకున్నావు కదా, మరి ఇక్కడ ఎంత అవుద్ది? ఇక్కడ ప్లస్ మైనస్ వస్తే ప్లస్ వద్దని చెప్పుకున్నాం కదా, అంటే p³ + 3p, p³ + 3p. సో దాని ప్రకారం ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, ఎంత అవుతుందన్న? p³ + 3p = అంటే 2³ + 3 × 2 వాల్యూ ఎంతనా? 8 + 6 = 14 ఎంతమ్మా? 14. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ సమ్ ఎలా వచ్చినా, ఈ టైప్ ఆఫ్ ఈ సమ్ వచ్చినా సరే ఇలాగే చేస్తాం. ఇందులో ఏమైనా కొంచెం టిపికల్ మోడల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసేసుకోవచ్చు. ఇక్కడే ఒక ప్రాబ్లం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నన్ను నీకు 2x + 3/x = 2x + 3/x = సమ్ 4 ఇచ్చాను అనుకోండి, అయినా నేను ఇలా అడిగా 2x² + 3/x² విలువ ఎంత? లేదా దీన్నే ఇంకోలా అడుగుతాడు రా, 2x² అనుకుంటే డైరెక్ట్గా 4x² 9/x² విలువ ఎంత? ఇలా క్వశ్చన్ అడుగుతాడు. మనకి ఇదేదో ఒక టర్మ్ ఉంటుంది, దీని నుంచేమో ఇది అడిగేస్తాడు. ఏం చేస్తే ఎలా వచ్చేది అంటే, ఇలా అడిగినప్పుడు దీన్ని ఇలా రాసుకోగలగాలి.
2x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దానికి స్క్వేర్, ఇక్కడ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ ఉంది. మరి దీనికి ఏం చేయగలం సార్ అంటే ఇది యాక్చువల్లీ అప్లై చేస్తే చూడు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు p అయింది అనుకో, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత p స్క్వేర్ మైనస్ 2 కదా. సో దీని ప్రకారం కూడా ఈ మొత్తానికి ఆన్సర్ ఎంత అంటే p స్క్వేర్ మైనస్ 2. జనరల్గా అయితే p స్క్వేర్ మైనస్ 2 అక్కడ అయితే, కానీ ఇక్కడ x కాదు ఉంటా ఎంత ఉంది 2, ఇక్కడ 1 కాదు ఉంటా ఎంత ఉంది 3. యాక్చువల్లీ 1 ఉంటే నువ్వు హాయిగా 2 p స్క్వేర్ మైనస్ 2 వేసి వాడచ్చు. మరి ఎడిషనల్గా ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది కదా, అందువల్ల ఫార్ములా ప్రకారం 2 × 2 × 3 అక్కడ ఎంతైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో ఆ కాన్స్టెంట్స్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది నాన్న p స్క్వేర్ అంటే యాక్చువల్లీ దాని వాల్యూ దేనికి ఈక్వల్ 4కి ఈక్వల్ అయింది. సో 4 స్క్వేర్ మైనస్ 2 × 2 × 3. సో చేస్తే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 12 ఆన్సర్ 4. సో టోటల్ వాల్యూ అలా అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా క్వశ్చన్ డేటా ఇచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే అందరూ ఈ ఫార్ములా చదువుతారు, ఇక్కడికి వచ్చేటికి ఇబ్బంది పడిపోతారు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఈ 2 న్యూమినేటర్ ఉంది కాబట్టి పైన వచ్చింది, ఇది పైన ఉంది కాబట్టి పైన వచ్చింది. అలా కాకుండా ఆ 2 కనుక కింద ఉంది అనుకోండి, అదే వాల్యూ కింద ఉంది అంటే క్వశ్చన్ కొంచెం మారుద్దామా, సేమ్ క్వశ్చనే కొంచెం మారుద్దాం. ఎలా 2x ప్లస్ 1/3x ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 అయినా వాడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, దీనికి స్క్వేర్ చేయి ఎంత 4x² ప్లస్ దీనికి స్క్వేర్ చేయి ఎంత 9x², వాల్యూ ఎంత అని అడిగాడు. అలా అడిగాడు కదా, ఇది x ప్లస్ 1/x రూపంలో ఉంది, p అయితే ఇదైతే p స్క్వేర్ మైనస్ అనకూడదు. ఇక్కడ అడిషనల్గా ఏమన్నా కాన్స్టెంట్స్ ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు ఫార్ములా ఎంత అవుతుందంటే p స్క్వేర్ మైనస్ 2. యాక్చువల్లీ మరి ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది 1/3 ఉంది. సో ఆన్సర్ చేసామనుకో p స్క్వేర్ అంటే ఎంత నాన్న 3 స్క్వేర్ 9 మైనస్ 4/3. సింప్లిఫై చేశాను అనుకో 27 మైనస్ 4 అంటే 23/3. ఇది ఆన్సర్. సో చాలా వరకు చూడాలి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందో ఇక్కడ 1/x కోఎఫిషియంట్ ఎంత ఉందో అది ఈ టర్మ్స్ కింద రావాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ 2 1/x కోఎఫిషియంట్ 1/3, అందువల్ల 1/3 కింద వచ్చింది, అంతేగాని పైన వేసేయకూడదు. కరెక్ట్గా పొజిషన్ చూడు, 2 ఎక్కడ ఉంది పక్కన ఉంది, సో పైన. 3 ఎక్కడ ఉంది కింద ఉంది, సో కింద వస్తుంది. ఇక్కడ 2 ఎక్కడ ఉంది పైన ఉంది, 3 ఎక్కడ ఉంది పైన ఉంది, అందువల్ల 2 పైన వస్తాయి. సో ఈ ఫార్ములాస్ ఎవరైనా అప్లై చేసేస్తున్నారు, చాలామంది ఎక్కడ నేర్చేసుకున్నారు. బట్ ఈ సమ్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వీటిలో కర్నల్ని కనుక ఇన్వాల్వ్ చేశాడు అంటే లాస్ట్ క్లాస్లో నువ్వు సర్డ్స్ నేర్చుకున్నావు కదమ్మా, ఇన్ కేస్ సర్డ్స్ కనుక ఇన్వాల్వ్ అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా ఫార్ములాస్ సమ్స్ కూడా నోట్ చేయండి. ఓకే, చెప్పిన ఫార్ములా మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడమ్మా, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే x² ప్లస్ 1/x² ఎంత అని అడుగుతున్నాడు. రూల్ ప్రకారం ఫార్ములా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ అనుకున్నాను అనుకోండి, ఫార్ములా ప్రకారం a² మైనస్ 2 అంటే 2² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ 3 ఉందనుకో 3² మైనస్ 2 7 అలా చేస్తాం. అండ్ నెక్స్ట్ x³ ప్లస్ 1³ అంటే ఫార్మ్ ఏంటమ్మా a³ మైనస్ 3a, అదే p³ మైనస్ 3pలే మనం మార్చి చెప్తున్నాను అంతే, ఏదైనా ఫార్ములా అలవాటు అయిపోకూడదని. సో ఇప్పుడు చెప్పండి a³ అంటే ఎంత 2³ మైనస్ 3 × 2 చేస్తే 8 మైనస్ 6 2, అరే ఇది కూడా 2 వచ్చింది. ఓకే సార్, మరి x⁵ ప్లస్ 1/x⁵ ఫార్ములా చెప్పలేదు కదా, x⁵ ప్లస్ 1/x⁵ చెప్పలేదు కదా, మరి ఏంటి సార్ అంటే, సో ఫార్ములా ప్రకారం చూడు ఏం కాదు నాన్న, ఇది ఇంటూ ఇది చేసుకోవాలి. అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఇది ఎంత ఉంది a² మైనస్ 2 అండ్ a³ మైనస్ 3a, అంటే ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉందో ఆ రెండు కట్టి మైనస్ a చేయాలి. మైనస్ a ఇచ్చింది ఏదైతే ఉందో అది, అంటే నువ్వు x² ప్లస్ 1/x² కట్టాలి, x³ ప్లస్ 1/x³ కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఆ రెండు మల్టిప్లై చేసి మైనస్ ఇచ్చేయాలి. సో చేస్తే a² మైనస్ 2 ఎంతమా 2, a³ మైనస్ 3 ఎంతమా 2, a అంటే ఎంతమా 2, 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇది కూడా 2 వచ్చింది. మరి x⁶ ప్లస్ 1/x⁶కి ఏం చేస్తావు, x⁶ ప్లస్ 1/x⁶ దీన్ని ఏం చేస్తామంటే ఏమీ చేయను, బాగా గుర్తుపెట్టుకో, a³ మైనస్ 3a కట్టానా దానికి స్క్వేర్ చేసి మైనస్ 2 చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే క్యూబ్ కట్టానో అంటే
ఎక్స్ పవర్ 6 అంటే ఏంటి ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ కదా, అందే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్కి ఏదైతే వచ్చిందో ఏ క్యూబ్ మైనస్ 3a దాన్ని స్క్వేర్ చేసి -2 చేయాలి. సో చెప్పినాన ఇది ఎంత వచ్చింది 2 వచ్చింది. 2 స్క్వేర్ -2 ఈజ్ ఈక్వల్ టు 4 - 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక నాకు ఆ విషయం అర్థమైంది ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తే నువ్వు ఏది కట్టినా 2 వస్తుంది అనమాట. కానీ 3 తీసుకుంటే ఖచ్చితంగా మారిపోతుంది. అంటే ఇదే క్వశ్చను నేను సమ్ 3 అని ఇచ్చాను అనుకోండి, ఎంత అవుతున్నానా 3 స్క్వేర్ -2 ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ ఎంత అవుతుంది 3 క్యూబ్ -3 × 3 ఈజ్ ఈక్వల్ టు 27 - 9 ఈక్వల్ టు 18. మరి ఇదెంత అవుద్దిరా అంటే a² - 2 ఎంత వచ్చింది 7 ఇంటూ a³ - 3 ఎంత వచ్చింది 18 మైనస్ 3a అంటే ఎంత 3. ఇది ఆన్సర్. 7 × 18 చేయాలి అంటే 18 × 90 అండ్ 36 అంటే 126. 126లో 3 తీస్తే 123. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి a³ - 3a ఎంత వచ్చింది 18 వచ్చింది. 18 స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎంత చేయాలి ఫార్ములా ప్రకారం మనకి 2 కదా -2. నానా 18 స్క్వేర్ అంటే 8 × 8 అంటే ఎంత వస్తుంది 64 వస్తుందా అంటే మనకు తెలిసి 324. సో 324 - 2 అంటే ఆన్సర్ 322. ఓన్లీ ఈ వాల్యూ 2 అయినప్పుడు మాత్రం ఇవన్నీ సేమ్ అవే 2లు వస్తాయి. 3 కానీ 4 కానీ కొద్ది సమ్ అనేది మారిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకో ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చినప్పుడు x² + 1/x² అయితే p² - 2 ఆర్ a² - 2 ఆర్ y² - 2 ఇచ్చింది స్క్వేర్ -2. x³ + 1/x³ అడిగితే p³ - 3p. x⁵ + 1/x⁵ అడిగితే t² - 2 × p³ - 3p - p. అలా కాకుండా x⁵ + 1/x⁵ అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి p³ - 3p హోల్ స్క్వేర్ -2. ఇవి బేసిక్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. పీలో గుర్తుపెట్టుకుంటావా ఏలో గుర్తుపెట్టుకుంటావా అనేది నీ ఇష్టం, ఎలా మార్చుకున్నా నాకు ఏం ఇబ్బంది లేదు. ఓకే అలా కాకుండా ఇప్పుడు x + 1/x = 2√3 అయినా x³ + 1/x³ అడిగాడు అనుకోండి. సో నీకు తెలిసిన దాని ప్రకారం ఇదంతా ఏమనుకుంటాను p లేదా a అనుకుంటాను. ఫార్ములా ప్రకారం ఏంటి p³ - 3p p³ - 3p. సో 2√3 హోల్ క్యూబ్ -3 × 2√3. సో చెప్పినానా 2ని క్యూబ్ చేశాను అనుకో 2 × 2 × 2 × 2 8. √3 హోల్ క్యూబ్ చేశాను అనుకో √3 × √3 × √3. కారణం చెప్పేమి ఇప్పుడు √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ పోతే 3 ఉంటుంది అంటే × 3√3. అది మరి ఒక √3 మిగిలిపోయింది కదా 3 అట్లా 2 పోయి 3 వచ్చింది ఇంకోటి అలా ఉండిపోతుంది. -2 × 3 6√3. నాన్న 8 × 3 అంటే 24√3 24√3 -6√3. అక్కడ √3ని తీయడం కానీ కుదరదు అనుకో √3 చాక్లెట్ అనుకో ఇక్కడ 24 చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ 6 చాక్లెట్స్ ఉన్నాయి తీసేస్తే 18 చాక్లెట్స్ అంటే 18√3. సో ఇలా √3లో వచ్చిన అంటే కరెంట్లో ఇన్వాల్వ్ అయినా నువ్వు ఇబ్బంది పడకలే డైరెక్ట్గా చేసి పడవచ్చు. ఓకే ఈ బేసిక్ ఫార్ములాస్ గుర్తున్నంత వరకు ఎటువంటి సమయమైనా ఇలా వెళ్తుంది. లేకుండా కూడా నువ్వు చేయగలవు కాదని నేను అన్నాను. బట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఆన్సర్ 10 సెకండ్స్లో వస్తుంది నీకు 20 సెకండ్స్ మిగులుతాయి అనమాట. దాన్ని x + 1/x = 3 ఇచ్చాడు x - 1/x అడుగుతున్నాడు. అసలు x - 1/xకి x + 1/x అసలు సంబంధం లేదు మనం చెప్పలేం. మరి ఏం చేయగలం సార్ అంటే కానీ x + 1/x వాడి నువ్వేం కట్టగలవు x² + 1/x² కట్టగలవు. ఎందుకు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది కాబట్టి. చెప్పు ఎంతమా x² + 1/x² వాల్యూ ఎంత చెప్పు 3² - 2 అంటే 7. ఇందాక కట్టాం కదా ఇది 3 అయితే x² + 1/x² 7 అని. మరి x - 1/x ఎలా వస్తుంది అని అనుకో నాని నీకు తెలుసు కదా x - 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x - 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా x² b² అంటే 1/x² - 2ab అంటే 2 × x × 1/x. నాని ఇది పోయింది అనుకో ఎంత వచ్చిందిరా x² + 1/x² - 2. దీని వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది 7 వచ్చింది 7 - 2. సో 7 - 2 వాల్యూ ఎంతమా 5. 7 - 2 ఎంత 5. ఇప్పుడు దీని వాల్యూ ఏమో 7 వచ్చింది దీని వాల్యూ 2 తీస్తే 5 వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి x - 1/x వాల్యూ అంటే x - 1/x = దేనికి ఈక్వల్ అవుతుంది ఈ స్క్వేర్ అవతలకి వెళ్ళిపోతే రూట్ అవుతుందని చెప్పుకున్నాం కదా √5. అంటే x + 1/x అనేది 3 అయితే x + 1/x అనేది 3 అయితే x - 1/x దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న
5కి ఈక్వల్ అవుతుంది. దీన్ని స్క్వేర్ చేసి అంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సింది వచ్చేస్తుంది. ఒకసారి చూడన్నా, ఇక్కడ x + 1/x ఇచ్చాడు 3 అని, నేను x - 1/x అడుగుతున్నాడు. నాకు x - 1/x కట్టడం రాక x - 1/x హోల్ స్క్వేర్ కడుతున్నా. x - 1/x హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? x² + 1/x² - 2ab. ఈ x పోగా 2 మిగిలింది. ఓకే, నీకు ఎడిషనల్గా కావాల్సింది ఏంటి? x² + 1/x². నీకు x + 1/x తెలిస్తే x² + 1/x² తెలుసు. ఫార్ములా ప్రకారం 3² - 2 చేస్తే ఎంత వచ్చింది నాన్న? 7 వచ్చింది. సో ఇప్పుడు ఈ 7 అప్లై చేస్తే 7 - 2 5 వచ్చింది. యాక్చువల్లీ ఇదేంటి? x - 1/x హోల్ స్క్వేర్ మాత్రమే. నీకు కావాల్సింది ఏంటి? x - 1/x. సో x - 1/x అంటే ఈ స్క్వేర్ యువతలకి వెళ్తే రూట్ అవుతుంది. 5 వాల్యూ √5. అలాగే x - x ఇచ్చి 1/x ఇచ్చి x + 1/x అడిగినా సరే సేమ్ ప్రొసీజర్, బట్ ఫార్ములా మారిపోతుంది. x + 1/x హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ అవుతుంది. సో సమ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఇలా చేయాలి. ఇవి కాకుండా ఈ ఫార్ములాస్ అప్లై చేసి నీకు కరెంట్లు సర్ట్స్ ఇస్తే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ a = 2 + √3 అయినా a² + a⁻² అడిగాడు. ఏ వాల్యూ ఇచ్చాడు నాన్న? a² + 1/a⁻² అడిగాడు. అంటే నీకు a² + a⁻² అంటే నథింగ్ బట్ ఏంట్రా? a² + 1/a². ఇండిసెస్ ప్రకారం కిందకు వెళ్తే ఏమవుతుంది? మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇది అడుగుతున్నాడు. ఇది ఎక్కడో చూసినట్టే ఉంది కదా. a² + 1/a² కావాలంటే ముందు నీకు ఏం కావాలి? a + 1/a కావాలి. అడేమి ఇచ్చాడు? a ఇచ్చాడు. సో దానికోసం చూడండి, గివెన్ a = ఎంత నాన్న? 2 + √3. 1/a అంటే ఎంత అవుతుంది? 1/2 + √3. నీకు తెలుసు కదా 1/2 + √3 దేనికి ఈక్వల్ అయిందో? 2 - √3. సో ఇప్పుడు నేను a + 1/a కట్టాను అనుకోండి, ఎంతనా? 2 + √3 + 2 - √3. నాన్న -√3 + √3 పోతే 2 + 2 అంటే 4. నీకు a + 1/a వస్తే a² + 1/a² వస్తుందని చెప్పావుగా. ఎందుకంటే x + 1/x తెలిస్తే x² + 1/x² కట్టగలమా కట్టలేమా? మరి ఇప్పుడు a + 1/a తెలిసిపోయింది, ఎంతని? 4 అని. దీన్ని బేస్ చేసుకుంటే అంటే క్వశ్చన్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. a + 1/a = 4 అయినా a² + 1/a² ఎంత ఫార్ములా? p² - 2. p అంటే ఎంత? 4. 4² - 2. 4² అంటే 16 - 2. ఆన్సర్ 14. సో ఇలా చేయాలి. అంటే ఎప్పుడైనా సరే ఇలా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇబ్బంది పడిపోకూడదు. అది ఏ అయితే అంటే 1/a కూడా కట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ చూడండి, x = 3 + 2√2. ఏమడుతున్నాడు? x² + 1/x² అడుగుతున్నాడు. నీకు x² + 1/x² కావాలంటే ముందు ఏం తెలిసి ఉండాలి? x + 1/x తెలిసి ఉండాలి. అలా కావాలంటే ఇక x 1/x కట్టండి. ఎంతనన్నా కరెక్ట్గా చెప్పు? 1/3 + 2√2. ఆల్రెడీ చేసాం కదా. దీని వాల్యూ ఎంత వస్తుంది? బైకి వెళ్ళిపోతే 3 - 2√2. సో ఇప్పుడు ఏం చేస్తాం? x + 1/x 3 + 2√2 + 3 - 2√2. నేను మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, ఇలా ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది అది అయిపోతుంది నేను ఎక్కడ చెప్పట్లేదండి. బట్ మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఎప్పుడు టఫ్ అవ్వవు కాబట్టి ఖచ్చితంగా పైకి వెళ్తే మైనస్ అయ్యే విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు. రూల్ ప్రకారం ఎలా వెళ్తే మైనస్ చేసేస్తాం అంతేనా? కాదు కదా, రేషనలైజ్ చేస్తాం. డినామినేటర్ 1 రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ మీకు ఇచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే గ్యారంటీ చెప్పగలను ఏమొస్తుంది? 1 వస్తుంది. ఓకే, 1 రాకపోతే సమ్ చేయాలి. యాక్చువల్లీ మీకు సమ్ అలాంటి ఇబ్బంది పెట్టడు. జనరల్గా ఎప్పుడైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఇస్తారు తప్ప మీరు రాసే ఎగ్జామ్కి డినామినేటర్లు ఎప్పుడు కూడా 1 అయిపోద్ది. అందుకే ఎప్పుడైనా 1/something వస్తే నువ్వు ప్లస్ తీసి ఏం పెడితే సరిపోద్ది? మైనస్ పెడితే సరిపోతుంది. సో ఎప్పుడైతే ఇలా చేశానో ఇది పోగా ఎంత వచ్చిందన్నా? 6 వచ్చింది. కానీ నాకు x + 1/x కాదు కావాల్సింది. ఎంత కావాలి? x² + 1/x². అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన దానికి స్క్వేర్ చేసి -2 చేయాలి. అంటే 36 - 2 ఆన్సర్ 34. యాక్చువల్లీ ఈ 2 క్వశ్చన్స్ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాలి. బట్ ఈ ఫార్ములాస్ అన్నీ అప్లై చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఓకే, ఏదైనా సరే చెప్పినవి చాలా సింపులెస్ట్ ఫార్ములాస్ సంబంధించి సెమ్స్ కూడా ఎక్కువ చెప్పుకున్నాం. ఇవి సరిపోవనుకోండి నీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ నువ్వు ప్రాక్టీస్ చేయండి. బట్ ఎగ్జామ్లో మాత్రం అలా చేయాలి. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్